ప్రభువును రక్షకుడినైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న ప్రియ దేవుని విశ్వాసులకు నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు గతించిన కాలమంతా కూడా మనల్ని కాచి కాబట్టి భద్రపరిచి ఈ యొక్క అమూల్యమైన సమయంలో ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ఈ విధంగా ప్రకటించడానికి దేవుడు గొప్ప కృపను గొప్ప సమయాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. మా ఫాదర్ క్రష్ ఫెలోషిప్ సహవాసం ద్వారా ఈ యొక్క వీడియోస్ మేము చేయడానికి దేవుడు గొప్ప కృపనిచ్చున్నాడు. ఈ యొక్క వీడియోస్ కూడా మీరు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే గతించిన కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వివరించుకున్నాము. మనుషులు పలుకు ప్రతి మాటను బట్టి దేవుడు తీర్పులోకి తీసుకుని వస్తాడని. అయితే దానికి సంబంధించిన ఆ యొక్క కంటిన్యూస్ మెసేజే ఈరోజు నేను మీకు వివరించాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. ఆ యొక్క మెసేజ్ ఏంటంటే కనుక మీరు ఏ విరుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి అనే యొక్క అమూల్యమైన దేవుని యొక్క మాటలు మీకు వివరించాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే మీకు గతించిన కాలంలో తెలియజేస్తున్నాను, ప్రతిదాన్ని కూడా దేవుడు లెక్కలోనికి తీసుకుని వస్తాడు. ఎందువలన కనుక మనుషుడు ఈ భూమి మీద చేస్తున్న ప్రతి కార్యాన్ని కూడా దేవుడు ఆ యొక్క క్రీస్తు న్యాయపీఠం మీదట మానవుల మనం ప్రత్యక్షమైనప్పుడు దేవుడు మనల్ని ప్రతి విషయం గురించి కూడా దేవుడు మనల్ని తీర్పులోకి తీసుకుని వస్తాడు. దానికి సంబంధించి నేను ఈ యొక్క ఉపన్యాసాలు లేదంటే కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీ కొరకు నేను అందిస్తూ ఉన్నాను. అయితే మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూచుకోండి అని చెప్పి యొక్క మార్కు సువార్త 4:24 దేవాది దేవుడు ప్రభువైన క్రీస్తు ఆయన తెలియజేశారు. ఎవరండి? ప్రభువైన క్రీస్తే స్వయంగా అన్న మాటని కనుక చూసినట్లయితే మార్కు సువార్త 4:24 మీరేం వినిచున్నారు మరియు ఆయన మీరేం వినిచున్నారో జాగ్రత్తగా చూచుకునుడి, జాగ్రత్తగా చూచుకోవడమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మనం ఏం వింటున్నామో అనే విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుని వినాలి. అంటే మనం వినే మాటలు ఎలా ఉంటున్నాయి, అవి మన ఆత్మీయస్థితికి ఉపయోగకరంగా ఉన్నాయా, స్థితికి తీసుకుని వెళ్ళిపోతున్నాయా అనే విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారు ఉన్నామని మీకు తెలియజేస్తున్నారు ప్రియ దేవుని వర్లారా. అందుకని ప్రభువైన క్రీస్తు అంటూ ఉన్నాడు, మీరే వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోమని అంటూ ఉన్నాడు. అంటే మనం వినే సంగతులు ఆత్మ సంబంధంగా ఉన్నట్లయితే కనుక ఓకే, వెల్ అండ్ గుడ్. ఒకవేళ మనం వినే సంగతులు కనుక మన ఆత్మీయ స్థితిని దిగజారే స్థితిగా ఉన్నా, లేదా ఇతరులకి నొప్పి కలిగించే విధంగా ఉన్నా, వాడి ద్వారా మనం ఇబ్బంది పడే విధంగా ఉన్నట్లయితే కనుక ఒక్కసారి మనము ఆలోచన చేసుకునేవలసిన వారు ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రభువైన క్రీస్తు ఎందుకు ఇంత పర్టికులర్గా వినే మాటల గురించి ఇంతలాగా అంటూ ఉన్నాడు? ఎందుకు ప్రభువైన క్రీస్తు వినడం విషయంలో ఇంత జాగ్రత్త కలిగి ఉండమన్నాడంటే కనుక వినడం వల్ల అనేక అర్థాలు మనకి జరుగుతున్నాయి. ఏది వినాలో, దేనికి సమయాన్ని కేటాయించాలో, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో మనం గ్రహించుకోలేని స్థితిలో ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. అందుకని ప్రభువైన క్రీస్తు అన్నాడు, మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాడు. అయితే ఇప్పుడున్న ప్రజల్ని లేదంటే కనుక ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లేదు కనుక, వాళ్ళు అబ్జర్వ్ చేసినట్లేదు కనుక ఎక్కువగా ఈ యొక్క ముసలమ్మ ముచ్చట్లకి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు. లేదంటే కనుక ఇరుగు పొరుగు వారు ఏమనుకున్నారు నా గురించి, లేదంటే అవతల వ్యక్తి నా గురించి ఏమనుకున్నాడా, ఇలాంటి విషయాలకే ఎక్కువ సమయాన్ని వాళ్ళు కేటాయించేస్తున్నారు. మన చుట్టూ ఉన్న జనాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, మన చుట్టూ ఇరుగు పొరుగు వారిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఎక్కువగా వీళ్ళు దేనికి సమయాన్ని కేటాయిస్తున్నారు, వీళ్ళు ఎలాంటి మాటలు ఎక్కువగా వింటున్నారంటే కనుక ఎక్కువగా ముసలమ్మ ముచ్చట్లు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నారు. నా గురించి ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నాడా అది నేను వినాలి, లేదంటే కనుక ఇరుగు పొరుగు వారు నా గురించి ఏమనుకుంటున్నారు అది నేను వినాలి అని వీటి గురించి ఎక్కువగా ఆత్రత పడుతూ ఉన్నారు. వీటి వల్ల వచ్చే ప్రయోజనం ఏమైనా ఉందంటే కనుక ఏ విధమైన ప్రయోజనం కూడా ఏమీ లేదు. అయినప్పుడు కూడా ఏ ప్రయోజనం లేని వాటి గురించి మనం పోగలు పడుతున్నాం, కానీ మనకు ప్రయోజనకరమైన మాటలు ఉన్నాయి, ప్రయోజనకరంగా చేకూర్చే విషయాలు మనకు ఉన్నాయి. అవి వినాలి, వాటి కోసం నేను పోగడ పడాలి, వాటి కోసం నేను ఎదురు చూడాలి అనే యొక్క తృష్ణ అనేది ఈరోజు మానవులు లేనిగా కనిపిస్తూ ఉంది. అందుకని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇప్పుడున్న ప్రజలు ఎలాంటి వారు అని చెప్తున్నారంటే కనుక చూడండి, 2 తిమోతి 4:3 ఈ విధంగా రాయబడి ఉంది. ఎందుకనగా జనుల హితబోధన సహింపక దురదచెవులు గలవారై తన స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధన తమ కొరకు పోగు చేసుకునేది. అంటే ఇక్కడ ప్రజలు లేదంటే ఇక్కడ జనులు ఎలా ఉన్నారంటే కనుక దురదచెవులు గలవారే ఉన్నారని చెప్పి దేవుని యొక్క వాక్యం కూడా తెలియజేస్తూ ఉంది. అంటే దురదచెవులు గలవారు అంటున్నారు. దురదచెవులు అంటే కనుక అవి ప్రతి మాటలు కూడా వినాలని, ప్రతిదీ కూడా నా గురించి చెప్పుకుంటున్నారు కాబట్టి నేను వినాలని, ఆ విషయం నాకు తెలియాలి, ఈ విషయం నాకు తెలియాలి, ప్రతిదీ కూడా నా చెవులు వచ్చి పడాలి అని వీరందరూ కూడా ఈ విధంగా ఉన్నారని చెప్పి అందులో పరిశుద్ధ గ్రంథంలో అన్నాడు, దురద చెవులు గలవారు ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ దేవుని వర్లరా మనం ఏ విధమైన చెవులు కలిగి ఉన్నాము,
దురద చెవులు కలిగి ఉండట్లేదు కనుక వాటి ద్వారా మనకు వచ్చే ప్రయోజనము శూన్యం. దురద చెవులు కలిగి ఉండకోకుండా మనం పరిశుద్ధంగా దేవుని యొక్క మాటలు వినేవారంగా, దేవుని యొక్క వాక్యుల కొరకు వెంపర్లు పాడేవారంగా, దేవుని యొక్క వాక్యం కొరకు మనం ఎదురు చూసేవారంగా ఉండాలని చెప్పి దీని యొక్క వాక్యాన్ని నేను ఈ యొక్క సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు దురద చెవులు కలిగి ఉండొద్దు అంటున్నాడు. మానవుని యొక్క నిర్మాణాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే కనుక దేవుడు తన పోలికలు, తన స్వరూపంలో మానవ నిర్మాణాన్ని చేసినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే దేవుడి యొక్క ఇచ్చిన నిర్మాణంలో, ఈ యొక్క శరీర అవయవాల్లో, ఈ యొక్క శరీర భాగాల్లో ప్రతిదీ కూడా దేవుని కొరకు వినియోగించే వారంగా మనం ఉండాలి. ప్రతిదీ కూడా దేవుని కొరకు వినియోగించే వారంగా ఉండాలి. అదే దేవుని యొక్క ఆశ, అదే దేవుని యొక్క కోరిక. కాబట్టి మనము ఏం చేస్తున్నామంటే కనుక ఈ ఉన్నటువంటి చెవులని, ఈ ఉన్నటువంటి అవయవాలని దేవుని కొరకు కాకుండా నా ఇష్ట ప్రకారంగా, మన ఇష్ట ప్రకారంగా మనం వీటిని వినియోగిస్తూ ఆ యొక్క దేవుని యొక్క గొప్ప భాగ్యాన్ని మనం కోల్పోతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. మరి ఏ విధంగా ఈ యొక్క దేవుని ఇచ్చిన అవయవాలని దేవుని కొరకు మనం ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు కనుక చూడండి, 78వ కీర్తన మొదటి వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నా జనులారా నా బాధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. చూడండి, చక్కని మాట దేవుడు మన కొరకు ఇక్కడ రాయించి పెట్టాడు. నా జనులారా నా బాధకు చెవియొగ్గుడి. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా నా బాధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి అని చెప్పి స్పష్టంగా మన ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనం ఏ బాధకు మనం చెవియొగ్గుతున్నాము, ఏ మాటలు మన చెవులో పడుతూ ఉన్నాయి? ఇక్కడ దేవుడేమో నేను నిర్మాణించాను నిన్ను, ఈ యొక్క అవయవాలను కూడా నేను ఇచ్చాను కాబట్టి నీవి నా కొరకు ఉపయోగించాను దేవుడు అంటూ ఉన్నాడు. వాడుతుడు ఏమన్నాడు కనుక నా బాధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి అని చెప్తున్నాడు. మరి ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము వేటిగా మనం చెవియొగ్గుతున్నాము? ఎవరైనా పాస్టర్ గారు వచ్చి రాబాబు వచ్చి కూర్చో దేవుని యొక్క వాక్యం చెప్తాను వినంటే కనుక మనము వినము. అదే ఒక ఫ్రెండ్ వచ్చి ఒరే నేను సాయంత్రం సినిమాకి వెళ్ళాను రా, సినిమా స్టోరీ ఇదిరా అని చెప్తే కనుక ఏమన్నా చిన్నకుండా చెవులు పెద్దగా చేసుకుని మరలా ఆ స్టోరీ అంతా కూడా వింటాం. తర్వాత ఏమైందిరా అని మళ్ళీ మన కోచ్ని వేసేస్తూ ఉంటాం. అంత ఆతృత ఈ యొక్క లోక సంబంధమైన విషయాలకి. అది దేవుని యొక్క విషయానికి వచ్చినప్పటికీ విన్నాంలే, చూద్దాంలే, తర్వాత ఏందో ఎక్కడికి పోతారా అని ఈ యొక్క మాటలు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియ దేవుని వరలారా, నా జనులారా నా మాటలకు చెవియొగ్గుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం కూడా మనకి తెలియజేస్తూ ఉంది. మన దేవుని యొక్క వాక్యానికి చెవియొగ్గే వారంగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి మనం చెవియొగ్గే వారంగా ఉండాలి. కాబట్టి మనం వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇంకా ఆ యొక్క మాటలు మనం చూస్తున్నది కనుక 34వ కీర్తన 11వ వచనం కూడా ఒక చక్కని మాట మనకి తెలియజేస్తూ ఉంది. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. ఇక్కడ తండ్రి అయిన దేవుడు అంటూ ఉన్నాడు, పిల్లలారా మీరు వచ్చి నా మాటలు వినుడు అంటున్నాడు. ఇక్కడ దేవుని యొక్క మాటలు వినే పరిస్థితులు మనం ఉన్నామా లేదని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మీరు వచ్చి నా మాటలు వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. దేవుని యందు భయభక్తులు నేర్పుతున్నట్టున్నాడు. దానికి మన చేతున్న పని ఏంటంటే కనుక దేవుని మాట వినేవారంగా మనం ఉండాలి. దేవుని యొక్క మాట వినేవారంగా ఉండాలి. దేవుని యొక్క మాటగా మనం అధిక ప్రాధాన్యత ఇచ్చేవారంగా మనం ఉండాలి. వినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్లో టీచర్స్ లెసన్ చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్తున్నప్పుడు, పాటలు చెప్తున్నప్పుడు టీచర్ ఏమంటారు కనుక మీరు శ్రద్ధగా వినండి అంటారు. మనం శ్రద్ధగా వినకపోతే పరిస్థితి ఏంటంటే కనుక మన ఎగ్జామ్స్లో సరిగ్గా రాయలేము. టీచర్ గారు చెప్పే పాటలు మనకి అర్థం కాదు. అలాగే ఈ భూ ప్రపంచంలో జీవిస్తున్న మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం సరిగ్గా వినకపోయినా, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించకపోయినా కలిగే ఫలితం ఏంటంటే కనుక దేవుని యొక్క రాకడలు లేదంటే క్రీస్తు న్యాయపడి మీద మన ప్రత్యక్షమైనప్పుడు నువ్వేం విన్నావని అడుగుతాడు దేవుడు. నువ్వేం విన్నావు నా గురించి? నా మాటలు నీ చెవులు ఏమైనా పడ్డాయా? నా మాటలు నీకు ఎవరైనా చెప్తున్నప్పుడు నువ్వు వాటి ఎందుకు లక్ష్య పెట్టావా అని ఈ విధంగా తండ్రి అయిన దేవుడు మనం అడుగుతున్నప్పుడు మన దగ్గర ఏ విధమైన సమాధానం ఉంది? అవును ప్రభువా, పాస్టర్ గారు కేకేశ్వర దేవుని యొక్క వాక్యం చెప్తాను రమ్మని, నేను నాకు పని ఉందని చెప్పి వెళ్ళిపోయి నువ్వు తప్పించుకునే సమాధానం చెప్తావా? కాబట్టి ప్రియమైన దేవుని వరలారా, శ్రద్ధగా మనం వినేవారంగా ఉండాలి. శ్రద్ధ అనేది మనం చూపిస్తూ ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని కూడా, దేవుని యొక్క మాటలు కూడా మనం పూర్తిగా వినేవారంగా ఉండాలి. స్కూల్లో పాఠాలు మనం పూర్తిగా వినకపోయినట్లయితే కనుక మన ఎగ్జామ్లో పాస్ అవ్వగలుగుతామంటారా? లేదు ప్రియ దేవుని వల్లరా. అలాగే దేవుని యొక్క వాక్య విషయంలో కూడా మనం పూర్తిగా మనం వినాలి. దానికి ఒక చక్కటి ఉదాహరణ తెలియజేస్తాం చూడండి. పాస్ట్గా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఏదో ఆ దారి వెంటనే వెళ్తున్నప్పుడు ఏదో ఒక మొక్క మన చెవులో పడుతుంది. అది కనుక నా కుమారుడ తినుము తాగుము సుఖించుము అన్న మాట వినపడుతుంది. అది కూడా దేవుడే చెప్పాడు, బైబిల్లో ఉంది, తినుము తాగుము సుఖించమన్నాడు. సరిపోతే మనం తినేద్దాం, తాగేద్దాం, సుఖించేద్దామంటే కనుక అక్కడ కొటేషన్ ఎండ్ అయిపోలేదు. నువ్వు పూర్తిగా వినట్లేదు కనుక అయితే వీటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును అనే ఒక మాట ఉంటుంది చివరిలోను. అందుకని పూర్తిగా మనం వినాలి.
సో వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనది, వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పి మీకు ఈ యొక్క సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి సరిగ్గా వినాలి, పూర్తిగా మనం వినాలి. అదే దేవుడు అన్నాడు, పిల్లలారా నా మాటకు చెవియొగ్గుడి. దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలో నేను మీకు నేర్పుతాను అంటున్నాడు. దేవుని యందు ఏ విధంగా భయభక్తులు కలిగి ఉండాలో, దేవుని యందు ఏ విధంగా ప్రేమ చూపాలో ప్రతిది కూడా దేవుడు మనకు నేర్పుతాడు. ఏ విధంగా ప్రార్థన చేయాలో, ఏ విధంగా దేవుని గోజాడాలో, ఏ విధంగా దేవునిలో మన భక్తిని కొనసాగించుకోవాలో ప్రతిది కూడా దేవుడు మనం నేర్పుతాడు. మనం వినేవారంగా ఉన్నామా? మనం వింటున్నామా? దేవుని మాటలను మనం, దేవుని యొక్క మాటలను మనం లక్ష్య పెడుతున్నామా అనేది ఒకసారి మనము ఆలోచన చేసుకునే వారంగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం నేను మీకు నేర్పుతానని చెప్పి దేవుని యొక్క వాక్యం కూడా తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని వారలారా, ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్నా మీకు నేను తెలియజేస్తుంది కనుక దేవుని యొక్క వాక్యం అందు మీరు శ్రద్ధ కలిగి ఉండాలి, దేవుని యొక్క వాక్యం అందు మీరు లక్ష్యం కలిగి ఉండాలి. నా కొరకు దేవుడు ఏం మాట్లాడతాడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఈ యొక్క ఆరాధన కూడికలు, ఈ కృతజ్ఞత కూడికలు, ఈ యొక్క సువార్త సభలలో దేవుడు నాతో ఏం మాట్లాడతాడని చెప్పి వినడానికి మనం ఆతృత కలిగి ఉండాలి. వినడానికి మనము అత్యాశక్తితో మనం దేవుని యొక్క వాక్యాన్ని వినేవారంగా మనం ఉండాలి. అందుకున్నాడు దేవుడు, మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. నువ్వు దేవుని యొక్క వాక్యాలు వింటున్నావా? ఇక లోక సంబంధమైన మాటలు వింటున్నావా? చాడీలు వింటున్నావా? మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన వారు ఉన్నాము. ప్రియ దేవుని వల్లరా చూడండి, అపోస్తలుల కార్యములు 3:22 ఈ విధంగా రాయబడి ఉంది. చివరి మాట మన పుస్తకం చదువుతుంది చూడండి. ప్రభువు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీద ఏం చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. అంటే ఇక్కడ మోసే గురించి సందర్భం జరుగుతున్నప్పుడు కూడా ఇక్కడ మన సందర్భానికి సంబంధించిన మాట ఏంటంటే కనుక అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెనని చెప్పి ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్య సంబంధించి మన యొక్క సంఘ కాపురులు కానీ, సువార్త పరిచర్యకులు కానీ మనకు అనేకమైన విషయాలు మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి అన్ని విషయములలో మీరు ఆయన మాట వినేవారిగా మనం ఉండాలి. అన్ని విషయములు కూడా వాక్య సంబంధమైన విషయాలు అన్నీ కూడా ఆయన మాట వినేవారిగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం కూడా మనకి తెలియజేస్తుంది. అయితే దేవుని యొక్క మాటలు వినడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి? నేను దేవుని యొక్క మాటలు ఎందుకు వినాలి? లేదంటే కనుక దేవుని యొక్క మాటలు వింటే నాకేంటి లాభం? ఇప్పుడు అంతే కదా, ఏమని చేస్తే నాకేంటి అంటూ ఉన్నారు. అయితే దేవుని యొక్క మాటలు వినడం వల్ల మనకేంటి అని మనం ఒకసారి చూస్తున్నది కనుక చూడండి, రోమిలీ రాసిన పత్రిక 10:17 ఈ విధంగా రాయబడి ఉంటుంది. వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును కూర్చున్న మాట వలన కలుగును. చూడండి, ఇక్కడ దేవుని యొక్క మాట వినడం వల్ల మనకు కలిగే ప్రయోజనము, మనకు కలిగే లాభం ఏంటంటే కనుక వినుట వలనంట విశ్వాసం కలుగుతుంది. ఏంటంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విన్న మాటలు ఎవరి గురించి అయితే కనుక క్రీస్తు గురించి అయితే కనుక మనకి విశ్వాసం కలుగుతుంది. సో క్రీస్తు గురించి మన మాటలు మనం వినాలి. ఎక్కడ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు కూడా, ఎక్కడ మొబైల్స్లో దేవుని యొక్క వాక్యం వస్తున్నప్పుడు కూడా, ఎక్కడ మైకాలో దేవుని యొక్క వాక్యం వినబడుతున్నప్పుడు కూడా మనం శ్రద్ధ కలిగి ఎక్కడో దేవుని యొక్క వాక్యం వినబడుతుంది, ఏంటంటారు, సబ్జెక్ట్ ఏంటి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు దేవుడు అని మనం ఒక చూవట్టి వేసేలా ఉండాలి. మరి అలాంటి పరిస్థితులు మనం ఉంటున్నామా లేదనేది మనం ఒకసారి మనము ఆలోచన చేసుకోవాల్సిన వారు మన ప్రియ దేవుని వర్లారా. సినిమా పాటలకు మనం ఎక్కువగా చెవులు పడేస్తూ ఉంటాం, సినిమా స్టోరీస్కి ఎక్కువగా చెవులు పడేస్తూ ఉంటాం. లేదంటే కనుక ఈ యొక్క వ్యర్థమైన మాటల గురించి ఎక్కువగా మన చెవుని పడేస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం అంటే తప్పించి వెళ్ళిపోతాం, విందాంలే చూద్దాంలే. కానీ ప్రియ దేవుని వల్లారా, దేవుని యొక్క వాక్యం మనం దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే కనుక వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది అన్నాడు. ఆ విన్న మాటలు క్రీస్తు గురించిన వాటి వల్ల మనకి విశ్వాసం కలుగుతుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం ఏ వింటున్నామో మనము జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాల్సిన వారు ఉన్నామని చెప్పి దేవుని యొక్క వాక్యం కూడా మనకి తెలియజేస్తూ ఉంది. మన ఇంట్లో ఉంటున్నప్పుడు టీవీలో మన పెద్దవారు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటారు. మనం ఏం చేస్తామనే గదిలో ఉండే మంచం మీద ఉంటూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో దేవుని యొక్క వాక్యం మన చెవులో పడుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనం చేస్తున్న పరిస్థితి ఏంటంటే కనుక తలుపు దగ్గర క్లోజ్ చేసి విందాంలో చేద్దాంలో అన్న ఫీలింగ్తో మనం ఉంటూ ఉంటాం. సో లేదంటే కనుక మొబైల్స్లో హెడ్ఫోన్స్ పెట్టేసుకుని ఆ దేవుని యొక్క వాక్యాలు నాకు వినపడకూడదని చెప్పి హెడ్ఫోన్స్ పెట్టేసుకుంటాం. లేదంటే సెల్ ఫోన్లో పాటలో సౌండ్ ఎక్కువగా పెట్టేసుకుంటాం. ఇవన్నీ కూడా మనం చూస్తున్న పరిస్థితులే. అయితే దేవుడు ఒకరికి దినాన్న నిన్ను అడగబోతూ ఉంటాడు, నువ్వు నా గురించి ఏ మాటలు విన్నావని చెప్పి. అవి నీ చెవులో పడినప్పుడు నువ్వు శ్రద్ధ కలిగి విన్నావా, అశ్రద్ధగా విడిచిపెట్టేసావా అని దేవుడు మనల్ని ప్రశ్న వేస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వినే మాటలు బట్టి మనం ఉండాలి. లేదంటే కనుక మన ఫ్రెండ్స్, మన ఇరుగు పొరుగు వారు ఇతర గురించి చిరిగా చెప్తున్నారు అనుకోండి,
అలాంటి మాటలు మనం వినకూడదు. దానివల్ల కలిగే ప్రయోజనం శూన్యం. మనం ఏమి చేయలేము. అవన్నీ కూడా వ్యర్థమైన మాటలు. అలాంటి వ్యర్థమైన మాటలు వినడం వల్ల మన ఆత్మీయస్థితి దిగజారిపోద్ది, కానీ అది మన యొక్క ఆత్మీయస్థితికి ఏమాత్రం ప్రయోజనం లేదు. కానీ క్రీస్తు గురించి వింటే కనుక మనకి విశ్వాసం కలుగుతుంది. ప్రియదేవుని వాళ్ళారా, ఇప్పుడు మనకి ఈరోజు మన విశ్వాసం మనం అభివృద్ధి పరుచుకోవాల్సింది, మనం మెరుగుపరుచుకోవాల్సి వారు ఉన్నాం. ఎందుకంటే కనుక మన కుటుంబం పెరుగుతున్నాము, ఆర్థికంగా మనం ఎదుగుతున్నాం, ఓకే పర్వాలేదు. మరి ఆత్మీయంగా కూడా మనం ఎదగాలి కదా. ఆత్మీయంగా మనం ఎదగాలంటే కనుక అది దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే సాధ్యం. దేవుని యొక్క వాక్యం దీవరాత్రులు ధ్యానించాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. సో ఈ రకంగా మన యొక్క జీవిత యాత్ర మనం కొనసాగించేది కనుక ఆత్మీయంగా ఎదుగుతాము, విశ్వాసంలో మనము అభివృద్ధి చెందుతాము. దేవుడు చూసే స్టేటస్ ఏంటంటే కనుక నీ వెండి బంగారు ఐశ్వర్యాలు దేవుడు చూడడు, కానీ ఆత్మీయంగా నీ ఎదుగుదల ఎలా ఉంది, విశ్వాసంలో నీ భక్తి ఏ విధంగా ఉందని చెప్పి దేవుడు చూస్తాడు. ప్రియ దేవుని వర్లారా, కాబట్టి మనకి విశ్వాసంలో అభివృద్ధి చెందాలంటే కనుక దేవుని మాటలు వినువారంగా మనం ఉండాలి. దేవుని యొక్క మాటలు వింటే కనుక విశ్వాసం మనకు కలుగుతుందని చెప్తున్నారు దేవుని యొక్క వాక్యం. కాబట్టి వినుడి వల్ల విశ్వాసం కలుగును. ఆ విన్న మాటలు క్రీస్తు గురించి వలన మనకి విశ్వాసం కలుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వినుకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని పెడచోని పెట్టేస్తూ దేవుని యొక్క వాక్యం వినకుండా మన నిర్లక్ష్యం కనుక వహించినట్లయితే కనుక అలాంటి వారి గురించి దేవుడు ఏం తెలియజేస్తున్నాడో ఒక 4 మాటలు చెప్తున్నాను చూడండి. ప్రియ దేవుని వర్లారా, సామెతల గ్రంథము 28:9 దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే కనుక ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకును అని ప్రార్థన హేయము. ఏమంటుంది దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం వినకుండా చెవిని తొలగించుకుని అని ప్రార్థన హేయము. ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎన్ని సందర్భాల్లో మన దేవుని యొక్క వాక్యం తిరస్కరించుంటాం. దేవుని యొక్క వాక్యం మనం చెవిని పడుతున్నప్పుడు కూడా ఎన్నిసార్లు మనం పట్టించుకోండి రేపు సందర్భాలు ఉన్నాయి. ఎన్నిసార్లు ఇంట్లో పెద్దవారు ఆ యొక్క సువార్త ఛానల్లో దేవుని యొక్క వాక్యాలు వింటున్నప్పుడు ఎన్నిసార్లు మన వాల్యూమ్ తగ్గించేస్తున్న సందర్భాలు ఉంటాయి. ఎన్నిసార్లు హెడ్ ఫోన్స్లో మన యొక్క పాటలు మనం విని ఆ సందర్భాలు ఎన్నిసార్లు ఉంటాయి. అదే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకునే ప్రార్థన హేయము. దేవుని యొక్క వాక్యం వినబడుతున్నప్పుడు నువ్వు చెవిని కనుక తొలగించుకున్నట్లయితే కనుక, వినుకోకుండా దాన్ని పట్టించుకోకపోయినట్లయితే కనుక నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా అది హేయము. అలాంటి ప్రార్థన దేవుడు ఆలకించినట్టు ప్రియ దేవుని వర్లారా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యపరచకండి. దేవుని యొక్క వాక్య విషయంలో మీరు అలక్ష్యం చేయొద్దని చెప్పి మీకు ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వారి ప్రార్థన హేయము. కాబట్టి ప్రియ దేవుని వర్లారా, దేవుని యొక్క వాక్యానికి ఎక్కువ ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వండి. దేవుని యొక్క వాక్యం ఎక్కడ వినబడితే అక్కడ పరుగులు తీసుకుంటూ మనం వెళ్ళిపోవాలి తప్పించి నిర్లక్ష్యం మనము వహించకూడదని చెప్పి దేవుని యొక్క వాక్యం మన ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని వర్లారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు చాలా శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి దేవుని యొక్క వాక్యం మనం వినాలి. ఒకవేళ దేవుని యొక్క వాక్యం వినబడుతున్నప్పుడు మన చెవుని మనం తొలగించుకుంటే కనుక మన ప్రార్థన దేవుడు ఆలకించడు. దేవుని యొక్క వాక్యానికి మనం ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వకపోయినట్లయితే కనుక దేవుడు మనల్ని ఆస్వాదించడం చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం వినబడుతున్నప్పుడు కానీ, ఎక్కడైనా సభల్లో దేవుని యొక్క వాక్యం మనకు మైక్ గొట్టం ద్వారా వినబడుతున్నప్పుడు కానీ, ఎందుకంటే ప్రియ దేవుని వల్ల ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందువల్ల అంటే కనుక మీటింగ్ జరుగుతున్నప్పుడు, సభలు జరుగుతున్నప్పుడు ఎందుకు బాగా దూరంగా ఈ యొక్క సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేస్తూ ఉంటారు, ఎందుకు గొట్టాలు కడుతుంటారని కనుక ఈ యొక్క మాటల ద్వారా సరే కొంతమంది రక్షించబడతారని, ఈ సభల్లో చెప్పబడుతున్న వాక్యము ఈ యొక్క మైక గొట్టాల ద్వారా వెళ్ళి బహుదూరంగా వెళ్ళి ఎవరైనా ఇంటి దగ్గర సభలకు రాని వారు ఉంటారేమో, అలాంటి వారు విని కొంతమంది రక్షించబడతారనే ఉద్దేశంతో పెద్ద దూరంగా ఇంచుమించు కొంతమంది ఉన్నారని కనుక 1 కిలోమీటర్ లెక్కను కూడా వెళ్ళి గొట్టాలు అనేవి కడుతూ ఉంటారు. వారి యొక్క ఆశ ఏంటంటే కనుక ఈ యొక్క స్వరం ద్వారా అయినా సరే కొంతమంది విని రక్షించబడతారని. అంటే వినడం ద్వారా కూడా అనేక మంది రక్షించబడుతున్నారు. దేవుని వల్లరా, వినడం ద్వారా కూడా అనేక మంది రక్షించబడుతూ ఉంటారు. మనం ఒకసారి చాలా మంది కొంతమంది దైవజనుల యొక్క సాక్షులు మనం విన్నట్లయితే కనుక చాలామంది అనేక మంది అన్యులు దేవునిలోకి మార్చబడిన వారి వ్యక్తుల యొక్క సాక్షులు వినబడుతున్నట్లయితే కనుక వారు చెప్పే సాక్షులు ఏంటంటే కనుక, నేను మా యొక్క గ్రామంలో లేదంటే కనుక మా ఇంట్లో నేను నిద్రపోతున్న సమయంలో మాకు ఊరి చివర సభలు జరుగుతూ ఉన్నాయి. సభలు జరుగుతున్నప్పుడు ఆ మాట్లాడుతున్న మాటలు నా చెవులకి పడిన తర్వాత ఒక క్వశ్చన్ నన్ను సందేహించింది. యేసు అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటూ ఉన్నాడు. మరి ఏంటి, ఎవరి మార్గం, ఎవరు సత్యమని అలాంటి సాక్ష్యం మనం వింటూ ఉన్నాం. అవన్నీ కూడా ఎలా జరుగుతుంది కనుక వారు శ్రద్ధగా వింటున్నారు కాబట్టి, వారి విన్న మాటల మీద వారి శ్రద్ధ నిలిపారు కాబట్టి అనేక మంది భక్తులు గొప్ప సాక్ష్యాలు మనము వింటూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని వల్ల మన వినడం విషయంలో ఆలస్యం చేయవలసిన వారు కాదు, విన్న విషయంలో మనము
వింటున్న సందర్భాల్లో మనము అజాగ్రత్తగా ఉండవలసిన వారు కాము. అందుకని ప్రభువైన క్రీస్తు అంటూ ఉన్నాడు, మీరే వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోమంటూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం వింటున్నాము, మనం ఏం మాట్లాడుతున్నాము, మనం ఏం చూస్తున్నాము, ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారు ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా ఆలోచన చేసుకునే వారు మేము ఉన్నాము ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే కనుక ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనం ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చినట్లయితే, దేవుని యొక్క వాక్యం వినడానికి మనం ఆసక్తి చూపినట్లయితే కనుక దేవుడి వద్ద నుంచి మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటంటే కనుక చూడండి, మత్తయి సువార్త 13:16 ఈ విధంగా రాయబడి ఉంది. అయితే మీ కనులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం మన చెవులు వింటున్నాయి, కాబట్టి మన చెవులు ఏంటండి ధన్యములైనవి అని చెప్పి దేవుని యొక్క వాక్యం కూడా తెలియజేస్తూ ఉంది. చూడండి, ఇప్పుడు లాక్డౌన్ సమయంలో మనం ఉన్నాము. ఇంచుమించు 10 వారాలు 11 వారాలు దేవుని యొక్క వాక్యము ఎక్కడ కూడా వినబడలేదు. ఇంచుమించు మన సభలు జరిగే టైం అది మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు కూడా విపరీతంగా సభలు జరిగే ప్రాంతాలు. అనేకమైన చోట్ల దేవుని యొక్క సువార్త గీతలు వినబడేవి, అనేకమైన చోట్ల దేవుని యొక్క మాటలు మన కొరకు వినబడేవి. మరి ఎక్కడ వినబడ్డాయంటే కనుక ఎక్కడో కూడా విన్నామరా బాబు, దేవుని యొక్క వాక్యం విందాం, దేవుని యొక్క వాక్యం విందాం, పాటలు విందామని అనేక మంది ఎదురు చూశారు, కానీ వాళ్ళకి వినే అవకాశం అనేది కూడా లేదు. కాబట్టి మనకైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళా గవర్నమెంట్ వారు ఇచ్చిన సడలింపుని బట్టి దేవుని యొక్క ఆరాధన జరిపించుకునే అవకాశం వచ్చింది. మరలా దేవుని యొక్క వాక్యాన్ని వినే గొప్ప భాగ్యము మనకు వచ్చింది. కాబట్టి ప్రియ దేవుని వల్ల ఇక్కడ అన్నారు, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం ఏం వింటున్నామో మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారు ఉన్నాం. పర్లేదు, వింటున్నాం కదా, వినమన్నారు కదా అని చెప్పి మన దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అనేక మంది దైవజనులు వారికి అర్థమైన రీతిలో దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తూ ఉన్నారు. ఓకే, ప్రతి ఒక్కరు వాక్యాన్ని కూడా మన దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిన వారు ఏమి ఉన్నాము. అయితే దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత, దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్న తర్వాత మనం చేసిన పని నుండి కనుక దేవుని యొక్క వాక్యము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అలా ఉన్నదో లేదో, పరిశుద్ధ గ్రంథంలో అలా ఉన్నదో లేదో మనం పరిశోధించి తెలుసుకోవాల్సిన వారు ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా. ఎందువల్లంటే దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. భక్తులు మాట్లాడే ప్రతి మాట కూడా ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి వారు మాట్లాడతారు. సో వారు మాట్లాడుతున్న మాటలు మనం వింటున్నప్పుడు, విన్న తర్వాత మళ్ళీ మనం ఎవరు వేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యము అలా ఉన్నదా లేదా, అలా రాయబడిందా లేదా అని ఒకసారి మనం కూడా హోంవర్క్ చేసుకోవాలి. వినేసాం కదా అని ఊరుకుంటే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, మరలా మనం ఎవరు వేసుకోవాలి, మరలా ఇంటికి అయిన తర్వాత మనం హోంవర్క్ చేసుకోవాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో బెరేయ సంఘం వారు ఉన్నారు. అక్కడ వాక్యం బోధిస్తున్న వ్యక్తి ఎవరంటే కనుక అపోస్తలుడైన పౌలు. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ బెరేయ సంఘం చేసిన పని ఏంటంటే కనుక వారు కూడా పరిశుద్ధ గ్రంథం తెరిచి ఆ వాక్యము అలా ఉన్నదో లేదా, పౌలు గారు కరెక్ట్ చెప్తారా లేదా వారు అబ్జర్వ్ చేసిన సందర్భం మనకి కనిపిస్తూ ఉండదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఎంత పెద్ద వ్యక్తి అని చెప్తున్నప్పుడు కూడా మనం వాక్యాన్ని పరిశోధించవలసిన అవసరం అనేది ఉన్నది. ఎందువల్లంటే కనుక ఇప్పుడు ఒక జాగ్రత్తగా మనం ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే కనుక దేవుని యొక్క వాక్యాన్ని విన్న నీవు, ఆ విన్న వాక్యాన్ని బట్టి నువ్వు దాని బేస్ అయిపోయి ఉంటుంది కనుక ఒకవేళ ఆ వాక్యం కనుక తప్పై ఉంటే నీ పరిస్థితి ఏంటి? ఒకవేళ వాక్యాన్ని విన్న నీవు ఒకవేళ తప్పు వాక్యాన్ని కనుక నువ్వు విన్నట్లయితే కనుక, తప్పుడు మార్గంలోకి నడిపించే మాటలు నువ్వు విన్నట్లయితే కనుక అది నిన్ను ఎక్కడ తీసుకుపోతాను, నేను ఇచ్చి నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. నువ్వు నో మోర్ ఛాయిస్, ప్రభు నేను విన్నానంతే, అతను ఏదో చెప్పాడు నేను వినేశాను అనుకోవచ్చేమో నువ్వు. కానీ దేవుడు నీకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో తేటగా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. అందుకే ఆ వాక్యం అలా ఉన్నదో లేదో మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన బాధ్యత మన మీద ఉంది. కూడా ప్రియ దేవుని వర్లారా, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవని చెప్పి దేవుని యొక్క వాక్యం కూడా మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాము కాబట్టి మనం ధన్యులమై ఉన్నాము. ఆ విన్న వాక్యము పరిశుద్ధ గ్రంథంలో అలా ఉన్నదో లేదో మనం జాగ్రత్తగా పరిశోధించుకోవాల్సిన వారేం ఉన్నామని చెప్పి ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. అది ఇంకొక రిఫరెన్స్ చూడండి, అపొస్తలుల కార్యములు 4:4 చెక్కడ మాట మనకు ఇక్కడ రాయబడి ఉంది, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. చూడండి, వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. మరి వాక్యాన్ని వినమంటున్నాము పర్లేదు, బాగానే ఉంది. మరి వాక్యం వింటేనే కాదు, వాక్యాన్ని కూడా నమ్మాలి. అనేక మంది భక్తులు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు నిజం ప్రభువా, అవును ప్రభువా, దేవుని యొక్క వాక్యం ఈ విధంగా ఉంది, దేవుని యొక్క చిత్తం ఇలాగ జరుగుతూ ఉంది, దేవుని యొక్క
కార్యాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి మనం నమ్మి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించే వారుగా మనము ఉండాలి. ప్రియ దేవుని వల్ల వాక్యం వినడమే కాదు, వాక్యాన్ని నమ్మే వారుగా కూడా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం కూడా తెలియజేస్తుంది. కాబట్టి వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. కాబట్టి ప్రియ దేవుని వల్లరా వాక్యాన్ని వినడమే కాదు, వాక్యాన్ని నమ్మాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మీకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని వల్లరా మీరు ఏ వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ప్రభువైన క్రీస్తు తెలియజేశారు. కాబట్టి మనం విన్న మాటలు దేవుని యొక్క వాక్య సంబంధమైనటువంటి కనుక మనం ఆత్మీయంగా ఎదగడానికి, విశ్వాసంలో మనం అభివృద్ధి చెందడానికి, ఆత్మీయంగా మనం ఎదగడానికి కూడా దేవుని యొక్క వాక్యం ఎంతగానో మనకి దోహదపడుతుందని చెప్పి మీకు తెలియజేస్తాను. కాబట్టి ఈ యొక్క వినడం విషయంలో చాలా ప్రాముఖ్యంగా మనం ఆలోచించవలసిన వారమే ఉన్నాము. ఒకవేళ ఈ యొక్క లోక సంబంధమైన విషయాలకి ఎక్కువ ప్రాముఖ్యతను చూపిస్తున్నట్టు కనుక వాడి ద్వారా వచ్చే ప్రయోజనము శూన్యము. అయితే దేవుని యొక్క వాక్యాన్ని వినడం కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయించినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని వినడం కోసం ఎక్కువగా నువ్వు ప్రోక్లాడపడినట్లయితే కనుక దానివల్ల వచ్చే ప్రయోజనము అది నిన్ను నిత్య జీవానికి, మోక్ష మార్గానికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి ప్రియ దేవుని వల్లారా ఈ యొక్క వ్యర్థమైన మాటల గురించి మనం పోగడపడకూడదు, కానీ ఆ నిత్య జీవమైన మాటల గురించి మనం పోగడపడే వారంగా ప్రియ దేవుని బిడ్డలారా మనం ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా అనేకమైన మాటలు మనము వింటూ ఉంటాం. ఉదయం లేచిన కాడి నుంచి న్యూస్ అని, న్యూస్ పేపర్స్ అని, లేదంటే కనుక మొబైల్ ఆన్ చేసిన వెంటనే ఫేస్బుక్లో అనేకమైన వీడియోస్ వస్తూ ఉంటాయి, అనేకమైన న్యూస్ చూస్తూ ఉంటాయి, అనేకమైన మనం వింటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమి కూడా లేదు. అలా కాకుండా నువ్వు రోజుకి ఏమైనా సరే నేను ఈరోజు వాక్యం వినాలి, ఒక వాక్యం వినాలి ఫేస్బుక్లో లేదంటే యూట్యూబ్లో. ఎందువల్లంటే మనకి మరీ ముఖ్యంగా సౌలభ్యమైన పరిస్థితులు మనకు ఉంటున్నాయి. కాబట్టి మన మొబైల్లోనే అనేకమైన వాక్యాలు మన కొరకు అందించబడుతున్నాయి. కాబట్టి ఏమైనా సరే ఈరోజు పలానా వాక్యం వినాలి మనం ఉన్నట్లయితే కనుక దాని ద్వారా వచ్చే ప్రయోజనము చాలా ఎక్కువ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా అందరి చేతుల్లో కూడా మొబైల్ ఫోన్ ఉంటూ ఉన్నాయి, అందరి చేతుల్లో కూడా స్మార్ట్ మొబైల్ ఫోన్స్ ఉంటూ ఉన్నాయి. అనేకమైన వాక్యాలు, అనేకమైన భక్తులు మన కొరకు అనేకమైన వాక్యాలు ఏక సోషల్ మీడియా మాధ్యమంలో పెడుతున్నారు. కాబట్టి మనం వింటున్నామా, లేదంటే కనుక షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నామా? ఒకసారి మనము ఆలోచన చేసుకునే వారమే ఉండాలి. ఒకసారి అక్కడ ఆగి ఏం మాట్లాడుతున్నారు భక్తులు. ఒకవేళ ఇదే వాక్యం మేము కూడా ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం, ఏంటి యవనస్తులు దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం సబ్జెక్ట్ మాట్లాడుతున్నారని ఒక్క క్షణం అక్కడ ఆగి మీరు చూసినట్లేదు కనుక ఆ విషయం కూడా దేవుని దృష్టిలో మీరు సాక్ష్యం చెప్పేవారు ఉంటారు. అవును ప్రభా పలానా సందర్భంలో నేను అక్కడ ఫేస్బుక్ చూస్తున్నప్పుడు ఒక సహోదరుడు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు, నేను చూసాను, నేను విన్నాను. కాబట్టి ఆ విన్న మాటల వల్ల నాకు ఎంతో కొంత ధన్యత వచ్చింది, నమ్ముతున్నాను చెప్పి గొప్ప సాక్ష్యం చెప్పే పరిస్థితులు నువ్వు ఉంటావని చెప్పి మీకు తెలియజేస్తున్న ప్రియ దేవుని వల్ల. అందుకనే దేవుడు చాలా ప్రాముఖ్యంగా తెలియజేస్తున్నాడు ఏంటంటే కనుక మీరు ఏమి ఇచ్చున్నారో జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఒకవేళ వ్యర్థమైన మాటలు వినేసి కనుక మనం ఉన్నట్లయితే కనుక దానివల్ల దేవునికి లెక్క అప్పు చెప్పవలసిన వారే ఉన్నాము. కాబట్టి వినడం విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అవి నిజంగా మనకు ఆత్మీయస్థితికి ఉపయోగకరమైన మాటలు అంటే కనుక ఎంత సమయమైనా సరే మనం కేటాయించవచ్చు. దాని ద్వారా వచ్చే ప్రయోజనం మనకు శూన్యమైతే కనుక ఒక క్షణం కూడా మనం ఆ మాటలో వినడానికి మనము ప్రయత్నం చేయకూడదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియ దేవుని వల్ల వినడం కొరకు ఎగిరిపడండి, వినడం కొరకు ఆశపడండి. అవి క్రీస్తు గురించి మాటల వల్ల అయితే కనుక మనకు ప్రయోజనం ఉంటుంది తప్ప ఈ యొక్క లోక సంబంధమైన విషయాల గురించి, మన ఇరుగు పొరుగు వారి విషయాల గురించి మనం వినట్లయితే కనుక దాని ద్వారా వచ్చే ప్రయోజనము లేదంటే దాని ద్వారా వచ్చే లాభం మనకి ఏమీ లేదు. కాబట్టి లాభం ఉన్నప్పుడే మనం ఏదైనా వ్యాపారం చేసినట్టు కనుక లాభం వస్తుందంటే మనం వ్యాపారం చేస్తాము, దాన్ని కొనసాగిస్తాము. లాభం రాదంటే వదిలిపెట్టేస్తాము. అలాగే మనం వినే మాటల్లో కూడా మనకి ఏదైనా ప్రయోజనం ఉందంటేనే మనం వినాలి తప్ప ప్రయోజనం లేకపోతే మనం వినవలసిన పని లేదు. కాబట్టి ప్రియ దేవుని వల్లరా ఆ విధంగా మనం యొక్క ఉన్నట్లయితే దేవుని గురించిన మాటలు మనం విన్నట్లయితే కనుక మన ఆత్మీయంగా ఎదడానికి, మన విశ్వాసం అభివృద్ధి పొందడానికి ఎంతగానో దోహదపడతాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను అనేకమైన మాటలు వింటున్నాం కాబట్టి ఆ మాటలు క్రీస్తు మాటలైతే కనుక దాని ద్వారా మనకి నిత్య జీవానికి, నిత్య మోక్షానికి మనం అవసరం అవుతాము. అవి దేవుని సంబంధమైన మాటలు కాదంటే కనుక వాటి ద్వారా మనకు వచ్చే ప్రయోజనము శూన్యం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నడుచుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని వీక్షించిన మీకు నేను ఇచ్చే చిన్న సలహా ఏంటంటే కనుక ఇక ముందు ఈ యొక్క వాక్యాన్ని విన్న తర్వాత 2-3గా మీరు ఎక్కడ కూడుకున్నప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఎక్కువగా ప్రాముఖ్యత చూపించండి. దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుకోవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయించండి. లేదంటే కనుక ఎవరైనా కాకమ్మ కౌరులు, ముసల ముచ్చట్లు కనుక మీకు చెప్తున్నట్లేదు కనుక వీటి వల్ల నాకు ఏ విధమైన ప్రయోజనం లేదు. నీకేమైనా తెలిస్తే దేవునికి వాక్యం చెప్పు, ఏమైనా తెలిస్తే దేవుని యొక్క వాక్య సంబంధమైన విషయాలు నాతో మాట్లాడు. అవి వినడం వల్ల మనకేమైనా ప్రయోజనం, కానీ ఇలాంటివి మాట్లాడుకోవడం వల్ల, ఇలాంటివి వినడం వల్ల మనకి ఏ విధమైన ప్రయోజనం లేదని చెప్పి ఈ యొక్క వాక్యాన్ని విన్న వారందరూ కూడా ఆ ఎదుటి వ్యక్తికి సలహా ఇచ్చే రీతిలో ఉండాలని చెప్పి నా యొక్క చిన్న విన్నపం అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ దేవుని వల్లారా ప్రభువైన క్రీస్తు అంటున్నాడు, మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారేమన్నాం. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాము ఆలోచన చేసుకోవాల్సిన వారేమన్నాము, ఏం చూస్తున్నాము
ఆలోచన చేసుకోవాల్సిన వారు ఉన్నాము. ఏ వింటున్నామో కూడా మనము ఆలోచన చేసుకోవాల్సిన వారు ఉన్నాము. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా దేవుడు పనిలోకి తీసుకొని ఇక తీర్పు దినాన్న మనందరం కూడా క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షమైనప్పుడు మనందరం కూడా లెక్క అప్పు చెప్పవలసిన వారమై ఉన్నాము. దేవునికి మన సమాధానం చెప్పే వారమే ఉన్నాము. కాబట్టి ప్రియ దేవుని వల్ల చాలా జాగ్రత్తగా మనం బ్రతకవలసిన బ్రతుకు మనకి మధ్య ఉన్నది, మన ముందున్నది. మనం చాలా జాగ్రత్తగా ఆతు చూచి నడవలసిన పరిస్థితులు మనకు ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని వల్ల కాబట్టి జాగ్రత్తగా మనం ఉన్నాము. జాగ్రత్త చెప్పి మీకు తెలియజేస్తున్నాను. వ్యర్థమైన మాటల జోలికి మనం పోకూడదు. వ్యర్థమైన విషయాల జోలికి మనం పోకుండా ఆత్మ సంబంధమైన విషయాల్లోనే మన పరిగణింది మనకు విశ్వాసాన్ని, మనకు ఆత్మస్థితిని అభివృద్ధి పరుచుకొని దేవుని యొక్క నిత్య రాజ్యంలో, ఆ యొక్క మోక్ష రాజ్యంలో, ఆ పరలోక రాజ్యంలో ఉండే భాగ్యాన్ని నేను పొందుకున్నాం. ఇటు కృప దేవుడు నీకు నాకు దయచేయను గాక. ఆమేన్. అపోలో స్పిరిట్ ద్వారా అప్లోడ్ చేయబడుతున్న వీడియోస్ని మీరు చూస్తున్న విధానాన్ని బట్టి, ఆదరిస్తున్న విధానాన్ని బట్టి అందరూ కూడా ప్రత్యేకమైన మా యొక్క వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ విధంగానే ఈ యొక్క వీడియోని కూడా ఆదరించండి. అనేక మందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.